హాయ్ బ్రో. 2023 డిసెంబర్ 31 వస్తుంది కదా, దానికి మీరు సెలబ్రేషన్ ఏం చేసుకుంటారు? మందు విందు చిందా లేకపోతే? అంటే ఎక్స్పెక్టేషన్స్ అన్నట్టు ఏం లేదు బ్రో. సింపుల్గా రోజు ఎట్లుందో అట్లనే గడిపేస్తాం అనమాట. సో ఆల్రెడీ రామ్ గోపాల్ వర్మ గారు కూడా చెప్పడం జరిగింది, ప్రతి ఇయర్ ఎట్లా ఉంటుందో ఈ రోజు అట్లా ఉండబోతుంది, ఏం ఉండదు, బట్ మీ సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పి అన్నారు కదా. ఏం లేదు, జస్ట్ 11:59కి వాట్సాప్లో స్టేటస్ పెట్టేస్తాం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి. ఎందుకంటే 10 నిమిషాల వరకు ఏ ఫోన్ కాలదు, అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి దొబ్బించుకుంటారు కాబట్టి ఏ ఫోన్ కలదు. కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ స్టేటస్ పెట్టేసి ఫ్లైట్ మోడ్ పెట్టేసి పడుకోవడం తప్పితే మనం చేసేది ఏం లేదు. దాని నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే ఒకళ్ళేమో మనది హ్యాపీ న్యూ ఇయర్ కాదు, మనది ఉగాది పండగ అని చెప్పి అంటారు కదా. సో అవి చూసుకోవడం తప్పితే మనం పెద్ద పీకేది అయితే ఏముండదు. అయితే ఇక ఫస్ట్ రోజు కాబట్టి ఏదో మనం గుడికి వెళ్ళడం అయితే జరిగి ఉంటుంది, అంతకుమించి అయితే మనం ఏం లేదు. సేమ్ ఫ్యాన్ 4లో పెట్టి దుప్పటి కప్పుకుని పడుకోవడం తప్పితే పెద్ద ఏం లేదు. న్యూ ఇయర్లో ఎన్టీవీలోని TV9లోని ఆ పబ్బుల్లో గిబ్బుల్లో డ్యాన్స్ చేయడం ఓ ఇంట్లో పెడతారు, అదైతే పెద్ద సోది 10 పెంట. అది మనం పెట్టము. 12 గంటలకి ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుని స్వీట్ తినేసి వాట్సాప్లో స్టేటస్ పెట్టి ఫ్లైట్ ఉండి పెట్టి పడుకోవడం తప్పితే సెలబ్రేషన్స్ ఏమీ లేవు. కేకులు గట్రా మనం కొయ్యము, నాన్ వెజ్ గట్రా తినము. ఓకేనా?